Hello everyone, welcome back to our channel, Mr. and Mrs. Putla. Hope you're all doing good. I'm back again with another recipe. And ఈరోజు మన రెసిపీ వచ్చేసి వైట్ సాస్ పాస్తా. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. సో ఫస్ట్ అయితే మనకి బటర్ కావాలి. సో నేనైతే అమూల్ బటర్ తీసుకున్నాను. అండ్ స్వీట్ కార్న్, ఓకేనా, అండ్ క్యాప్సికమ్ అండ్ పెప్పర్ పౌడర్, మిరియాల పొడి, అండ్ పాలు, పెనే పాస్తా, అండ్ చీజ్, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో అండ్ బ్రాకలీ. సో ఈ ఐటమ్స్ అన్నీ మనకి కావాలన్నమాట. సో ఓకేనా, ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి కదా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. సో ఫస్ట్ అయితే మనం బ్రాకలీ, పెనీ పాస్తా అండ్ స్వీట్ కార్న్ని బాయిల్ చేసుకోవాలి. సో నేనైతే వీటిని సెపరేట్గా బాయిల్ చేసుకుంటున్నాను. సో అందుకని ఒక బౌల్ తీసుకొని వాటర్ని హీట్ అయ్యాక కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సో ఫస్ట్ పాస్తాని యాడ్ చేసుకుంటున్నాను. సో లైక్ వైజ్ ఇంకో బౌల్ తీసుకున్నాను. దాంట్లో కూడా వాటర్ హీట్ అయిన తర్వాత స్వీట్ కార్న్ యాడ్ చేసి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. సో సేమ్ ఇలానే బ్రాకలీ కూడా ఇలా పీసెస్గా కట్ చేసుకొని హాట్ వాటర్లో బ్రాకలీని బాయిల్ చేసుకోవాలి. సో చూడండి, పాస్తా ఇట్లా బాయిల్ అయిపోయిన తర్వాత ఇలా స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేసుకోండి. సో బేబీ కార్న్ అండ్ బ్రాకలీ కూడా బాయిల్ అయిపోయింది. సో వాటిని నేను ఇలా బౌల్స్లోకి తీసుకున్నాను. అండ్ క్యాప్సికమ్ ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను అనమాట. 1 క్యాప్సికమ్ సరిపోతుంది. అండ్ ఇది వచ్చేసి మైదా. ఇందాక ఇంగ్రీడియంట్స్లో మెన్షన్ చేయడం మర్చిపోయాను. సో మైదా కూడా మనకి కావాలి. సో నెక్స్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని ఇట్లా ఒక 2 స్పూన్స్ ఆఫ్ బటర్ వేసుకోండి. ఇప్పుడు మనం దీంట్లో మైదా యాడ్ చేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ మైదా యాడ్ చేసుకోండి. సో ఈ బటర్లో మంచిగా దీన్ని మైదాని ఫ్రై చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం దీంట్లో మిల్క్ యాడ్ చేసుకుందాము. ఒక 2.5 to 3 కప్స్ ఆఫ్ మిల్క్ సరిపోతుంది. అండ్ ఈ మిల్క్ బాయిల్డ్ మిల్క్. సో ఈ మైదాలో మనకి లంప్స్ ఫామ్ అవ్వకుండా మంచిగా రావాలి అంటే మీరు ఒకేసారి కాకుండా కొంచెం మిల్క్ వేసుకుంటా కలుపుకోండి, ఓకేనా. సో అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. సో ఈ మైదా అండ్ మిల్క్ కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి. సో ఒక 5 to 10 minutes మంచిగా బాయిల్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని వేరే ఒక ప్యాన్ తీసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్ వేసుకుందాము. అండ్ ఇప్పుడు మనం దీంట్లో మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా బ్రాకలీ, దాన్ని యాడ్ చేసుకుందాము. అండ్ క్యాప్సికమ్ అండ్ స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకుందాము. సో వీటన్నిటిని బటర్లో మంచిగా టాస్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం దీంట్లో ఒక 2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, మిరియాల పొడి వేసుకోండి. అండ్ టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్. సో వీటిని ఇలా ఒక 5 to 10 minutes మంచిగా టాస్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇందాక మిల్క్ అండ్ మైదా బాయిల్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో మనం కొంచెం సాల్ట్ వేసుకుందాము.
అండ్ ఇప్పుడు ఒక 2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోండి. అండ్ ఇప్పుడు మనం దీంట్లో ఒక 2 టీ స్పూన్ ఆరిగానో వేసుకుందాము. అండ్ 2 టీ స్పూన్ ఆఫ్ చిల్లీ ఫ్లేక్స్. సో స్పైస్ ఎక్కువ తింటే కొంచెం ఎక్స్ట్రా కూడా మీరు చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవచ్చు. సో టేస్ట్ చూసి వేసుకోండి. అండ్ ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి. సో ఈ స్పైసెస్ అన్నీ అడ్జస్ట్ చేసి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ షుగర్ యాడ్ చేయడం వల్ల. సో ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మనం దీంట్లో చీజ్ స్లైసెస్ యాడ్ చేసుకుందాము. ఒక 3 వేసుకోండి సరిపోతుంది. సో ఈ చీజ్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మంచి థిక్ కన్సిస్టెన్సీ కూడా వస్తుంది. సో చూసారు కదా మంచిగా థిక్ అయిపోయింది. సో మన వైట్ సాస్ ఈజ్ రెడీ. సో ఈ టైంలోనే ఒక్కసారి మీరు టేస్ట్ చూసుకోండి, సాల్ట్ అది సరిపోకపోతే యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం దీంట్లో ఇందాక కుక్ చేసి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్, అవి యాడ్ చేసుకుందాము. సో ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాము. అండ్ ఇప్పుడు మనం దీంట్లో పాస్తా యాడ్ చేసుకుందాము. సో గివ్ ఇట్ ఏ గుడ్ మిక్స్. సో చూడండి ఎంత సింపుల్గా మనం వైట్ సాస్ పాస్తా ప్రిపేర్ చేసుకున్నామో. చాలా హెల్దీ కూడా, బికాస్ బాయిల్డ్ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకున్నాం కదా. సో నాకైతే వైట్ సాస్ పాస్తా నా ఫేవరెట్ అనమాట. వెజ్ ఐటమ్స్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. సో ఎవరు మిస్ చేయకండి, డెఫినెట్గా అందరు ట్రై చేయండి. వెరీ ఈజీ టు ప్రిపేర్. Yes, hope you all like this video. So please do like, share and subscribe to our channel, Mr. and Mrs. Putla. See you all in the next video. Bye bye. Take care.